నమస్తే అండి. ఈ రోజుల్లో మనకు చూస్తూ ఉంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ ఇల్లు తీసుకుంటున్నారు ఉద్యోగం రాగానే. అట్ ద సేమ్ టైం ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళ స్థాయికి మించి తీసుకుంటున్నారు. అలానే మార్టిగేజ్ లోన్స్ కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి తీసేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఒక 5-6 నెలలు బాగానే నడుస్తుంది, ఆ తర్వాత కట్టడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అలాంటి టైంలో మనకి ఇల్లు సీజ్ చేస్తామని చెప్పేసి ఈ బ్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేయడం అది జరుగుతుంది. ఇలాంటి టైంలో వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎలా కాపాడుకోగలరు? ఎందుకంటే వాళ్ళు ఎంతో కలలతో తీసుకున్న ఇల్లు కదా అది, వాటికి ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకంటే ఇది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే ముఖ్యంగా పెళ్ళైన తర్వాత భార్య కోరుకునేది ఒకటేనండి, ఇల్లు. అవునండి. అవునా? అవును. ఇప్పుడు ఏమంటారు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. పెళ్ళి ఎవరు చేస్తారు? అమ్మాయి వైపు వాళ్ళ నుంచి. ఇల్లు ఎవరు కట్టమంటారు? ఆ అమ్మాయి ఇటు వచ్చిన తర్వాత భర్తని. అవునా? అవునండి. సో ఇప్పుడు పెళ్లి చేస్తాడు వాళ్ళ ఫాదరు, అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇటు వస్తుంది. ఆ అమ్మాయి ఏమంటుంది? ఇల్లు కట్టి చూపి అంటది. ఆ ఫాదర్ని ఏమనే వాళ్ళు అందరూ పెళ్లి చేసి చూపి అనేవాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ దగ్గర ఏమంటుంది? ఇల్లు కట్టి చూపి అంటది. సో బేసిక్గా ఏమవుతుందంటే ఈగో ఫీలింగ్స్ మీద అబ్బాయిలు త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వకముందే ఒక జాబు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయగానే 1 లక్ష జీతం టచ్ అవ్వగానే వెంటనే ఇంకా మనం ఇల్లు తీసేసుకుందాము, మనం ఒక ఇంటి వాడిని అవుదాము అనేసి 29-30 ఏళ్ల మధ్యలోనే ఎక్కువగా హోమ్ లోన్స్ తీసుకుంటున్నారు. బ్యాంకు వాళ్ళు గుమ్మం దగ్గర రెడీగా ఉంటారు అప్పిస్తానికి, స్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ లేదా పర్మనెంట్ మంచి కంపెనీస్ ఉంటాయి. కానీ మొట్టమొదటిగా బ్యాంక్ వాళ్ళు చేసేది ఏంటి అంటే వెంటనే ఇల్లుని ఇరికిచ్చేస్తారు. ఇల్లు కావాలి అని బ్యాంక్ వెళ్ళగానే వెంటనే ఇదిగోండి శాంక్షన్ లెటర్ అని ఇచ్చేస్తున్నారు, సెకండ్లలో ఇస్తున్నారు. అవునండి. అవును. ఇంతకుముందు 10 లక్షలు కావాలంటే 10 నెలలు పట్టేది. ఇప్పుడు ₹1 కోటి కావాలంటే 10 సెకండ్లో ఇస్తున్నారు. సిబిల్ చెక్ చేస్తున్నారు, ఉద్యోగం చూస్తున్నారు, పే స్లిప్ సార్ ఎక్కడికి వెళ్ళకండి సార్ అంటే. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎంత కాంపిటీషన్ పెరిగిపోయిందంటే, ఒకవేళ కస్టమర్ కనుక గుమ్మం దాటి వెళ్ళాడంటే ఎదురుగుండా బ్యాంక్ కూడా పట్టుకుంటాడు అనే ఇన్సెక్యూరిటీ తోటి వెంటనే శాంక్షన్ లెటర్ కూడా చేతిలో పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఏ బ్యాంక్ వెళ్ళినా వస్తుందో రాదో, మళ్ళీ వీడు రేపు పొద్దున్న ఇస్తాడో లేదో అని వెంటనే ఆ రోజే ఇల్లు కూడా చాక్లెట్ కొన్నట్టు కొంటున్నారు. అవును సార్. అవునండి. ఆ తర్వాత మీరు అన్నట్టు 5 నెలలు 6 నెలలు టైం బాగుంటే 2-3 సంవత్సరాలు బాగానే కడతారు. ఎప్పుడైతే జాబులు రిసెషన్ పరంగా ఇప్పుడు వారు యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు రాత్రికి రాత్రి ఇరాన్ సుప్రీం లీడర్ని లేపేశారు. అవును సార్. ఓకే, మార్కెట్లన్నీ కుప్పకూలాయి, రిసెషన్ స్టార్ట్ అవుతుంది, ఉద్యోగాలు పోతాయి. మరి ఎలా కడతాడు ఈయన లోన్? కట్టినా కట్టకపోయినా ఇంకా మంచిది బ్యాంకులకి. కట్టకపోతే ఏమవుతుంది, వెంటనే ఆక్షన్కి వెళ్తారు. రావాల్సిన దానికంటే ఎక్కువనే ముందుగానే 20 సంవత్సరాల తర్వాత వచ్చే డబ్బు 2 సంవత్సరాల్లోనే వాడు కట్టకపోతే లాగేసుకుంటారు. ఈ 2 సంవత్సరాలు కట్టింది ఇంట్రెస్ట్కి పడే ఇంట్రెస్ట్ డబ్బులకు కూడా పనికిరావు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే, మీరు బాగా బ్యాకప్ ఉంటే కానీ హోమ్ లోన్స్కి వెళ్ళకండి. మీకు ఆల్రెడీ మీ తల్లిదండ్రుల ఆస్తుల వెనకాల ఉంటే కానీ హోమ్ లోన్స్కి వెళ్ళకండి. మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీలో మీకు పిఎఫ్ కానీ లేకపోతే ఈసాప్స్ కానీ లేకపోతే ఆ కంపెనీలో మీకు బోనస్లు కానీ పిఎఫ్ మనీ కానీ ఎంతో వెనకాల ₹1 కోటి ఉంటే కానీ ₹1 కోటి అప్పుకి వెళ్ళకండి. ₹1 కోటి అప్పు చేస్తే ₹1 కోటి మీకు వెనకాల ఉందా లేదా చూసుకోండి అని నా సజెషన్. సరే, జరిగిపోయింది, వెళ్ళిపోయారు హోమ్ లోన్స్కి. ఇప్పుడు కట్టలే పరిస్థితి, వెనకాల ఏమి కొండలు లేవు. ఓకే, బ్యాంకు వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు, నేను తాళం వేస్తా అంటారు. ఉన్న ఫలంగా తాళం వేస్తా అంటారు. అవును సార్. అప్పుడు చేయవలసిన సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు ఏం చేస్తామండి, ఇంకా వెంటనే అప్పుడు చాలా మంది చేయని పని చేయమని నేను చెప్తున్నాను. ఏం చేయాలంటే అప్పుడు వెంటనే ఒక డిఆర్టీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, ఓకే ఏం చేయాలి అని అడిగితే నోటీసులు రాగానే ఆ అడ్వకేట్కి చూపించాలి. ఇదిగో పలానా నోటీస్ వచ్చింది, ఇదిగో పలానా నోటీస్ వచ్చిందని ఆ అడ్వకేట్కి చూపిస్తే అడ్వకేట్ వెంటనే దానికి రిప్లై పెడతారు. కోర్టుకి వెళ్ళాల్సి వస్తే, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే కోర్టు మెట్లు మీ వైపు నుంచి అడ్వకేట్ ఎక్కుతారు. ఎక్కి స్టే ఆర్డర్ తెస్తాడు, కొంచెం టైం తీసుకుంటారు. ఆ టైంలో వెసులుబాటు ఉంటుంది మీకు. ఆ ఇంటిని ఏం చేయాలి, ఏదైనా అమ్ముకొని కడదామా లేదా అప్పు చేసి కడదామా ఏంటి అన్నది మీకు ఒక వెసులుబాటు ఉంటుంది, కొంచెం టైం వస్తుంది.